అదేంటంటే మన పాఠశాలకి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక మా మిత్రుడు, ఈ మధ్యనే పరిచయం అయినటువంటి ఒక మిత్రుడికి స్కూల్ యొక్క అవసరాల నిమిత్తం మీకు అవసరమైనటువంటి వస్తువుల గురించి సహాయం చేయమని అర్థించడం జరిగింది. దానిలో భాగంగానే వారు కొంత మొత్తాన్ని మనకు అందించడం జరిగింది. ఇమ్మీడియట్ అవసరాలైనటువంటి ఎస్ కుర్చీలు, ఎస్ టైప్ కుర్చీలని తీసుకురావడం జరిగింది. మొదట్లో ఈ స్కూల్కి రాగానే కూర్చునేటప్పుడు కొంతమంది టీచర్స్, ముఖ్యంగా లేడీ టీచర్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. బెంచ్ల మీద కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఆ రోజే అనిపించింది ఎట్లాగైనా ఈ పాఠశాలకి ఎస్ టైప్ కుర్చీలు తేవాలనేది లక్ష్యంగా పెట్టుకున్న ఆ రోజు. అంతకుముందు ఒకరిద్దరు దాతల్ని అడిగినాం కానీ ప్రయోజనం లేకపోయింది. వీటిని అమెరికాలో ఉన్నటువంటి మిత్రుడు సంతోష్ ఎన్ఆర్ఐ మనకి సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కుర్చీలు దాదాపు ఇప్పుడు 30,000 రూపాయలైనటువంటి విలువైనటువంటివి, 30,000 రూపాయల విలువైనటువంటి కుర్చీలను అందించడం జరిగింది. మరికొంత సహాయం కూడా నా దగ్గర ఉంది, అతను అందించింది. దాంతో నేనేమనుకుంటున్నా అంటే మన పాఠశాలకి అటువైపు ఉన్నటువంటి గోడలన్నిటికీ బొమ్మలు వేపిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన వచ్చింది. కలర్ఫుల్గా బొమ్మలు వేయించాలనేటువంటిది. తన డబ్బులు ఇంకా నా దగ్గర ఉన్నాయి మరికొన్ని, వాటితోటి వేయించడానికి ప్రయత్నిస్తా. ఆ డబ్బులు కూడా సరిపోతాయి. కాబట్టి ఆ సంతోష్ గారికి పెద్ద మనిషికి నిజానికి మన పాఠశాలకు కానీ వ్యక్తిగతంగా నాకు కూడా పెద్దగా పరిచయం లేదు. ఒక నెల రోజులు కాలేదు నాకు పరిచయం అయ్యి. తను కూడా ఒక టీచర్ యొక్క కొడుకు, చాలా సహాయం చేయటంలో చాలా ముందుంటాడు. అట్లా సాయం చేసి మా పాఠశాలకు కావాలనగానే సాయం చేశాడు. ఇట్లా సాయం చేసే వాళ్ళకి మన కృతజ్ఞతగా మనం మంచిగా చదివి అత్యుత్తమ ర్యాంకులు తీసుకొస్తే తనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా మన స్కూల్కి కావాల్సినటువంటి అవసరాలు ఏదైనా ఉంటే, పిల్లలకు కావాల్సిన అవసరాలు ఏదైనా ఉంటే తను ఇవ్వడానికి ముందుకు వస్తానని చెప్పారు. కాబట్టి వారికి మరొకసారి మన పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, పక్కలో ఉన్నటువంటి సంతోష్ సార్ని పరిచయం చేసింది విడతలపల్లిలో పనిచేస్తున్నటువంటి దారం శ్రీనివాస్ సార్. ఆయన పరిచయం చేశారు. ఆయన ద్వారా మనకి ఈ సహాయం అందిందని చెప్పాలి. వాళ్ళకి కూడా దారం శ్రీనివాస్ సార్కి మిత్రుడికి ఆయన కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా పరిచయం చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా డే బై డే ఫాలోఅప్ చేస్తూ తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా మన కాల్ అటెండ్ చేస్తూ మధ్యరాత్రి 12 గంటలకు కూడా ఆయన కాల్ చేసి మాట్లాడేవాడు. మన పట్ల ఉన్నటువంటి ప్రేమకారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ గారిని అట్లాగే టీచర్స్ని ఒక్కొక్క బిట్టు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్ మార్నింగ్ అంటురేంది అని కొంచెం మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే మా మిత్రుడు తన్నీరు విజయ్ కుమార్ సార్ మీ యొక్క పాత ఉపాధ్యాయులకు పెడితే ఏనాడు వేచిన హృదయం ఈనాడు ఎదురవుతుంటాయని పెట్టిండ్రు. చాలా నచ్చింది నాకు. అందుకోసం అందరికీ గుడ్ మార్నింగ్. ఇట్ ఈజ్ రియల్లీ ఏ మార్నింగ్ దట్. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సంతోష్ గారికి నేను మా పాఠశాల సిబ్బంది తరఫున అదేవిధంగా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సంతోష్ సార్. మరి మా పాఠశాలకు 30,000 రూపాయల విలువ చేసేటటువంటి ఎస్ చైర్స్ ఇచ్చినటువంటి సంతోష్ సార్కి, ఎన్ఆర్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే, వారు ఇచ్చినటువంటి అమౌంట్ ఇంకా కొద్దిగా ఉంది. గోడల పైన డయాగ్రామ్స్ వేస్తానికి కూడా ఉపయోగిస్తాము. వారికి ఎంతో మేము రుణపడి ఉన్నాము. ఇలాంటి సదుపాయాలు వారు మాకు వారి ద్వారా, వారి వ్యక్తుల ద్వారా ఇంకా ఎంతో అందిస్తారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మా పాఠశాల సిబ్బంది తరఫున, మా విద్యార్థుల తరఫున. మరి అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లోపల మా మిత్రుడు పబ్బత్ సారు, దాని తర్వాత మా ఎల్ రవి సారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి నేను పాఠశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు కూడా మరి సార్ల యొక్క ఎంతమంది 10/10 తీసుకొస్తారు 10th క్లాస్ చేతులు ఎత్తండి. ఇది నాకు కాదు, సంతోష్ సార్కి చెప్తున్నట్టు లెక్క. మీరు ఎంతమంది 10/10 తీసుకొస్తారో చెప్పండి. అందరు ఎత్తండి. 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది అబ్బాయిలు 10/10 తీసుకొస్తారని హామీ ఇస్తారు చెప్పండి సంతోష్ సార్కి. గుడ్, వెరీ గుడ్. సరే, ఉన్న 30 మంది లోపల
7 ఇద్దరు చాలా సంతోషం. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పప్పత్ సార్, ఎల్రవి సార్, పప్పత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పత్ సార్ యొక్క ఆశీస్సులు మా పిల్లలకు ఇంకా ఉంటాయని నేను ఆశిస్తున్నా. తదుపరి వేరే ఉపాధ్యాయులు కూడా మాట్లాడాల్సింది ఉంది. థ్యాంక్ యూ సార్. కనీసం టీచర్లు కూర్చునేటందుకు కుర్చీలు కూడా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. దాన్ని జీర్ణించుకోలేకపోయినాం. ఈ కుర్చీలు అందియడంలో సహాయం చేసిన సంతోష్ కుమార్ గారికి మరియు వాటిని ఇప్పేయడంలో భాగస్వామిగా ఉన్న పబ్బతి వెంకటేశ్వర గారికి పాఠశాల సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠశాల అవసరాలకి మాకు సహాయం చేసినటువంటి సంతోష్ గారికి కుర్చీలే కాదు, ఇంకా కలర్స్ వేస్తుంది కూడా కొంత అమౌంట్ ఉంది. వాటిని కూడా మేము కరెక్ట్గా యూటిలైజ్ చేస్తాం. పిల్లల యొక్క అభ్యున్నతి కోసం అనునిత్యం మేము ముందుంటాం. మీరు మాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. To our beloved friend of our Papati sir, Santosh sir, we are very thankful to you. Our students will take this opportunity and do their best to get good results. Thank you, Santosh sir. అవసరాల నిమిత్తం మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు బెంచెస్ ఉండేవి. ఆ బెంచెస్ మీద కూర్చోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. మా అవసరాన్ని గుర్తించి మాకు 15 ఎస్ చైర్లు ఇచ్చినందుకు సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సంతోష్ గారు మనకి అవసరానికి పనికొచ్చే విధంగా ఈ ఎస్ చైర్లు ఇవ్వడం చాలా బాగుంది. మేము కూడా ఇంతకుముందు ఏ స్కూల్లో కూడా నేను నన్ను అడగాలి అని అంటే ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తుంటే నేను కూడా ఈ ఊళ్ళో ఏపూర్లో నివాసం ఉంటున్న వాళ్ళు మాకు చాలామంది ఇక్కడ రెడ్డిస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు కూడా వీళ్ళని చూసి నాకు కూడా అడగాలనే కోరిక అనేది మొదటిసారిగా వచ్చింది. ఇంతకుముందు 15 years సర్వీస్లో ఎప్పుడు కూడా ఎవరిని కూడా దాతల్లిగా అడగాలి, స్కూల్కి ఏమన్నా ఇవ్వాలి అన్న ఆలోచన అనేది నాకు ఇంతకుముందు రాలేదు. ఇక్కడ ఈ స్టాఫ్ను చూసిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా స్కూల్కి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన అనేది వచ్చింది. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఇలాంటివి ఇక ముందు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. విదేశాలలో జాబ్ రాగానే లెక్కలు వచ్చేసి ఈ భారతదేశంతో సంబంధం లేకుండా బ్రతికేటువంటి రోజులు ఇవి. అట్లాంటిది మరి అతను పుట్టినటువంటి ఈ జన్మభూమిని మరవకుండా తాను చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది అన్నమాట. సంతోష్ గారు వారు ఆయురాగ్యాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని నా కోరిక. సో ఎన్ని మరి అవసరాలు ఉన్నా కానీ కన్విన్స్ చేయడం కూడా అదొక గొప్ప నిజంగా లక్షణం మన పబ్బత్ సార్కి. నిజంగా అలా అడిగేటట్టుగా మరి ఎవరిని అడగాలి కరెక్ట్గా అడిగి వాళ్ళ చేత మనకి ఇవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఓకే, సో సంతోష్ గారికి సో ఎక్కడ ఉన్నారో మీరు, మీకు మా స్కూల్ తరపున మా తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి. సో థ్యాంక్ యూ. आप हमारे स्कूल के लिए इतने 15 चेयर्स हमारे स्टाफ के लिए दिए हैं, बहुत बहुत धन्यवाद है। और आप संतोष जी, आपको बहुत बहुत धन्यवाद। और आप अमेरिका में रहकर भी हमारे भारतवासियों के लिए और हमारे भारत में रहने वाले सरकारी स्कूल के लिए इतना सोचना बहुत बड़ी बात है। बहुत बहुत धन्यवाद। థ్యాంక్ యూ సంతోష్ సార్. మీరు అమెరికాలో ఉండి కూడా మా పీవీ సార్ అడిగినందుకు ఎస్ చైర్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. మాకు 15 కుర్చీలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాకు 15 కుర్చీలు ఇచ్చిన సంతోష్ సార్కి కృతజ్ఞతలు. మీరు ఇలానే చేస్తే 10th లో మంచి మార్కులు తెచ్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ సంతోష్ సార్. మాకు ఈ 15 కుర్చీలు ఇచ్చినందుకు మీరు ఇట్లనే మా బడికి సేవలు చేస్తే మేము 10th లో 10 points తెచ్చుకుంటామని మీకు మాటిస్తున్నాను. మిగిలిన అమౌంట్తో మా సార్లు కూడా మా స్కూల్ని అద్భుతంగా తయారు చేశారని మాట ఇచ్చిర్రు. మీకు చాలా థ్యాంక్స్. మా సార్ అడగగానే 15 కుర్చీలు ఇచ్చినందుకు మేము 10th లో 10 బట్టి తెచ్చుకుంటామని మీకు మాటిస్తున్నాను. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అలాంటిది మన పివి సారు మా పాఠశాలకు ఉన్న అవసరాలని
మీకు తెలియజేయగానే మీరు మంచి హృదయంతో స్పందించి మా పాఠశాలకి 15 ఎస్ టైప్ చైర్లు ఇవ్వటం, ఇంకా ఉన్న అమౌంట్తో కూడా గోడల మీద పిల్లలకు ఉపయోగకరంగా ఉండే బొమ్మలు వేయటానికి కూడా ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్. పిల్లల తరఫున, పాఠశాల సిబ్బంది తరఫున చాలా చాలా థ్యాంక్స్. దీనికి ప్రయత్నం చేసిన మా పివి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు మరియు నాతో ఉపాధ్యాయులు, పిల్లలందరూ కూడా గుడ్ ఈవినింగ్. నిజానికి మన ఇక్కడ ఉన్న వాళ్ళే కొద్దిగా నిర్లక్ష్యం వహికరిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఉన్న మన సంతోష్ గారు మన బడి అవసరాలను పరిగణించడం, అవసరాలు అడగగానే మనకు కూడా ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషం. ఇలా ఇచ్చేందుకు ప్రోత్సహించినటువంటి పివి సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నంటే, మీరు ఇప్పటివరకు చైల్డ్లే కాదు, ఇప్పుడు చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లలు మంచిగా 10/10 తీసుకొస్తే కూడా ఖచ్చితంగా అందరి ప్రోత్సాహం కూడా ఇలానే ఉంటుంది. సార్లందరూ కూడా ఖచ్చితంగా మీకు ఏదో విధంగా ఆఫ్టర్ 10th కూడా, మీరు ఇప్పుడే కాదు మా పిల్లలు, ఆఫ్టర్ 10th అయిపోయినా కూడా మీరు మా పిల్లలే కాబట్టి అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా ప్రయత్నాలు మన సార్లు చేస్తారు. వాళ్ళు కూడా అదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతతో థ్యాంక్ యూ. మన పట్ల ఉన్నటువంటి ప్రేమ కార్యక్రమం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రవి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శరణయ్యప్ప, మరి పాఠశాలకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మన పివి సార్ గారికి, మరి ఇక్కడ విషయాలు మొత్తం కూడా ఏమేమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను మొత్తం కూడా అమెరికాలో ఉన్నటువంటి సంతోష్ సార్ గారికి తెలియజేసి వారి నుండి ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు తీసుకొని ఇస్తూ మరి మన పాఠశాలకు ఒక 15 ఎస్ టైప్ చైర్స్ను మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని సందర్భంగా సంతోష్ గారికి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సంతోష్ సార్, మీకు ముఖ్యంగా ఒక నా వ్యాయామ విద్య నుంచి ఒకటి ప్రకటన అడుగుతున్నాం సార్. దీన్ని ఏమంటారంటే అభ్యసిస్తున్నా. ఏం లేదు సార్, మా పిల్లలు క్రీడల్లో పాల్గొనేటప్పుడు వారికి యూనిఫామ్ ఉంటుంది, వాటిని జెర్సీలు అంటారు. దయచేసి ఒక 30 జతల జెర్సీలు ఇప్పిస్తే ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే విద్యార్థులు వేసుకొని ఆడి మీకు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది సార్. దయచేసి 30 జెర్సీలు ఇప్పించాల్సిందిగా మరి సంతోష్ గారిని వేడుకుంటున్నాను సార్. మా పిల్లలు క్రీడల్లో బాగా రాణించాలంటే మీ ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాల్సిందిగా సంతోష్ గారికి. మరి అదేవిధంగా కళావేదిక కూడా ఒకటి మాకు ఆలోచన ఉంది సార్. కళావేదిక కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన వచ్చింది సార్. దానికి దాదాపు 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది సార్. మీరు దయచేసి ఈ కళావేదిక నిర్మించడానికి మీరందరూ సహకరిస్తే మా పాఠశాలను జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా తయారు చేయాలనేది మా హెడ్ మాస్టర్, మా స్టాఫ్ అందరి యొక్క కోరిక సార్. దయచేసి మరి ఒకసారి ఆలోచించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తను ఇంకేమైనా అవసరాలుంటే కూడా తెలియజేయమని అన్నారు. నేనే వెనక ముందు అన్నా, సహాయం చేసేటోనే ఊరికే అడుగుదామంటే అంటే ఆయనే అట్లేం లేదు సార్, నాకు చేత కాకపోతే ఇంకా పక్క వాళ్ళ ద్వారా నేను బుక్స్ అడిగిన, ఇవన్నీ అడిగితే మీరు ఎస్టిమేట్ చేయమని చెప్పారు. అదే రకంగా మరొక దాతను కూడా కళావేదిక కోసం మరొక దాతను కూడా సంప్రదించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మొన్న మనం కొలతలు తీసుకొని వెళ్ళాము. అది కూడా తొందరలోనే సాకారం అవుతుంది. మన కళావేదిక మన ఫేర్వెల్ డే నాటికి మంచి కళావేదికలు, మంచి డ్యాన్సులు, మంచి ప్రోగ్రామ్ చేయడం. థ్యాంక్ యూ సంతోష్ సార్. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.